హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈరోజు పావుబాజీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నేను. నాకైతే నచ్చింది. ఇప్పుడు రెసిపీ ప్రాసెస్లో ఏంటో చూద్దాము రండి. ఇప్పుడు ఒక కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ వేసిన, ఒక బంగాళాదుంప, 1 క్యారెట్ కట్ చేసి వేసాను, హాఫ్ బీట్రూట్, కొద్దిగా పచ్చి బఠానీ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, చిన్న కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా చిన్న కట్ చేసుకున్న టమాటో, 2 టమాటోస్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా, దాంట్లో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పొటాటో, క్యారెట్, బీట్రూట్ వేసుకోవాలి. చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మ్యాషర్ తోటి ఇట్లా స్మాష్ చేయాలని, మెత్తగా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు డ్రై అయింది కదా, మనం బాయిల్ చేసుకున్నాం కదా ఆలు, దాని వాటర్ అంతా దీంట్లో వేయాలి. కొద్దిగా మంచిగా స్మాష్ చేసి ఇప్పుడు ఒక ప్యాన్లో బటర్ వేసి, అది కరిగాక కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి చిన్న కట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి కొద్దిగా. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకోవాలి. అదైన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు చిన్నవి, తర్వాత ఆనియన్ చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా ఫ్రై చేసుకోవాలి బాగా, కొద్దిగా బ్రౌనిష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్, మనం అప్పుడే సాల్ట్ వేసినాం కదా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, తర్వాత పావుబాజీ మసాలా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసుకున్నా పావుబాజీ మసాలా. తర్వాత ఈ స్మాష్ చేసిందంతా వెజిటేబుల్స్ దీంట్లో వేసి కలపాలి. కలిపిన తర్వాత నేను కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకోండి బాగా. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇలా కలిపేసి తర్వాత లాస్ట్కి ఇలా బటర్ వేసుకోండి కొద్దిగా. ఇప్పుడు బాజీ అయిపోయింది. ఇప్పుడు పావుని ఎలా రెడీ చేసుకోవాలో, ఒక ప్యాన్ పైన ఇలా బటర్ వేసుకొని దాంట్లో పావుబాజీ మసాలా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా బాజీ ఉంటుంది కదా అది వేయాలి. దాంట్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బ్రెడ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. మిడిల్ కట్ చేసి ఇలా పెట్టి ఫ్రై చేయాలి. చూడండి ఎలా బాగా వచ్చిందో. మనం ఇప్పుడు బాజీ వేసుకుందాం ఇందులో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.